అందరూ కూర్చుందాం, వాక్యంలోకి వెళ్దాం. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా జీవగలిగిన దేవుడు రాయించిన సామెతల గ్రంథములో 24వ అధ్యాయము 13-14 వచనములలో కొన్ని ఆత్మ సంబంధమైన సంగతులు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సామెతల గ్రంథం, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచి కలిగినది, రుచి గలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరు 2 చేతుల పైకెత్తి, ఇక బైబిల్ వైపు ఎవరు చూడదు, 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక మీ మగ్గాలు నా మగ్గం వైపు పెట్టి చూడండి, ఇక బైబిల్ వైపు చూడదు. నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు బైబిల్ వైపు చూసి చదవండి. అలా మీ మనస్సులు నా వైపు కేంద్రీకరించి ఆలకిస్తే మీకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం చాలా తేలికగా ఉంటుంది చదవటానికి, కానీ దాన్ని వివరించడానికి కష్టమే. ఇక అంటున్నాడు, నా కుమారుడా తేనె త్రాగు, అది రుచి కలిగినది అంటున్నాడు. రెండవది తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. ఒకటి రుచి కలిగినది, 2 తీపి కలిగినది అంటున్నాడు. నా కుమారుడా లేక నా కుమారి, తేనె దొరికితే త్రాగు, రుచిగా ఉంటుంది. తేనె పట్టు దొరికితే తిను, అది తీపిగా ఉంటుంది. అయితే కింద ఒక మాట అంటున్నాడు, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకో. ఇక్కడ అర్థం, నీ ఆత్మకు జ్ఞానము లోక జ్ఞానము కాదు, దయ్యముల జ్ఞానము కాదు, ప్రకృతి జ్ఞానము కాదు, ఆత్మ జ్ఞానం అట్టిదని తెలుసుకో. ఎట్టిదని? తేనె ఎలా తీగా ఉంటుందో నీ ఆత్మకు జ్ఞానము ఆ తీపిగా ఉంటుందని తెలుసుకో. తేనె పట్టు తింటే అది ఎలా రుచిగా ఉంటుందో నీ ఆత్మకు జ్ఞానము అలా రుచిగా ఉంటుందని. జ్ఞానమే దేవుడు, దేవుడే జ్ఞానం, ఆత్మ జ్ఞానం, లోక జ్ఞానము కాదు, ప్రకృతి జ్ఞానము కాదు, దైవముల జ్ఞానము కాదు. అది కన్నాడు, ఈ లోక జ్ఞానము వెర్రితనము కాదా, ఈ లోక జ్ఞానము వెర్రితనము కాదా, క్రీస్తును అనుసరించుటయే జ్ఞానానికి మూలము. ఏమన్నాడు? ఈ లోక జ్ఞానం వెర్రితనమే, క్రీస్తును అనుసరించుట. అది కులాన్ని అనుసరించటము కాదు, లోకాన్ని అనుసరించటము కాదు, బంధుత్వాన్ని అనుసరించటము కాదు, రాజకీయ నాయకులను అనుసరించడము కాదు, కానీ క్రీస్తును అనుసరించుటయే జ్ఞానానికి మూలం. చూడండి, క్రీస్తును అనుసరించాలి అనగా యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి, పాటించాలి. అందుకంటున్నాడు, తేనె ఎలా తీగా ఉంటుందో అది ఎలా రుచిగా ఉంటుందో నీ నాలుకకు, అలాగే నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకో. ఏం తెలుసుకోవాలి మనం? కూరలో ఉప్పు సరిపోయిందో లేదో తెలుసుకుంటా రుచి చూసి, మాంసము కుడికిందో లేదో తెలుసుకుంటా నవ్వులు చూసి. ఏమంటే అలాగే నువ్వు తేనె తాగుతున్నప్పుడు నీ నాలుకకు ఎలా రుచిగా ఉంటుందో అదే విధముగా జ్ఞానము నీ ఆత్మకు, ఆత్మ శరీరం కాదు, ఆత్మకు. శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరానికి కావలసిన ఆహారము ఊరను తింటాం, జొన్నను తింటాం, ఏమండి గోధుమను తింటాం, రకరకాల జ్యూసులన్నీ తాగుతాం. కానీ ఆత్మకు ఆహారము దేవుని యొక్క వాక్యం. ఈ ఆత్మకు ఆహారము అవసరం. ఒక ఆదివారం గుడికి వెళ్తే సరిపోదు, ఒక ఆదివారం భోజనం చేసి కూర్చో,
ఎండి నక్కల ధైర్యం తెచ్చిపోవాలన్న. ఎండి నక్కల ధైర్యం తెచ్చి ఆ పళ్ళు కళ్ళు కనపడదు, ఏమి కనపడదు, లేగలేరు, కూర్చోలేరు. ఎందుకు? ఒక ఆదివారమే భోజనం చేస్తే. మరి నాడు ఆదివారం భక్తి పూర్వపో మా భక్తి గొప్పది, మా ప్రార్థన గొప్పదని చెప్పుకుంటున్నారు. శరీరం ఎలాగున్నదో ఆత్మ కూడా అలాగే ఉన్నది. శరీరానికి ఆహారం ఎలా పెడుతున్నామో ఆత్మ కూడా ఆహారం ఎలా పెట్టాలి. శరీరానికి ఆహారం పెట్టకపోతే నిలిచిపోతాం, సొమ్మసిల్లిపోతాం, ఎవరిని నడవలేం, పని చేయలేం. అలాగే ఆత్మకు నీ ఆత్మకు వాక్యమైన ఆహారం పెట్టకపోతే, దేవుని ప్రజలారా ప్రార్థన నీరు లేకపోతే చెట్టు ఎలా ఎండిపోతావు, నీళ్ళు చెట్టు ఎండిపోయినట్టుగా నువ్వు అలా ఎండిపోతావు. ఆత్మీయ జీవిత విషయంలో ఎండిపోయిన స్థితి. చక్కగా నేను ఇంటికాడ హాయిగా ఫ్యాన్ వేసుకుని మంచం మీద దెబ్బలకట్ట మీద పడుకోగలను, కానీ ఆత్మకు ఆహారము అవసరం. అదే దేవుని వాక్యం. దేవుని ప్రజల పగలు కూడా రాత్రి కూడా ఈ వాక్యమైన ఆహారము విశ్వాసులకు పెట్టాలనే ఒక నిరీక్షణతో ఊరు వదిలి, భార్య పిల్లలు వదిలి మీ ఊరు వచ్చి దిక్కులేని వాడలాగా ఒంటరిగా ఉంటున్నారని కారణం తెలుసా? మీ ఆత్మకు దేవుని వాక్యం అవసరం. ఆ ఆత్మకు ఆహారము దేవుడిచ్చే వాక్యమే. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మీరు ఈనాడు అలాంటి ఆత్మకు సంబంధమైన వాక్యమైన ఆహారాన్ని భుజించడానికి చాలా మంది వెనకేజ వేస్తున్నారు. ఇక అంటున్నాడు, కుమారుడా తేనె త్రాగు, నీ నాలుకకి ఎలా రుచిగా ఉంటుందో, తేనె పట్టు తిను, నీ నోటికి ఎలాగా మధురముగా ఉంటుందో, అలాగే నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకో. జ్ఞానము, ఆత్మ జ్ఞానము. అందుకంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్తే ఉన్నాడు, అది నీకు ఏది? దేవుని జ్ఞానము నీకు దొరికినలా ముందుకు నీకు మంచి గతి. ఎప్పుడంటే ముందుకు. ఇప్పుడు కలగకపోవచ్చేమో. లోకంలో ఉన్నప్పుడు ఏమని? లోకంలో ఉన్నప్పుడు అభివృద్ధి పొందకపోయావేమో, దీవెన పొందకపోయావేమో, సమృద్ధి లేదేమో, ఏమని? సరిగ్గా ఆరోగ్యం లేదేమో, శరీరానికి సిరి సంపద లేవేమో, తింటానికి లేదేమో, ఉంటానికి లేదేమో, కట్టడానికి లేదేమో. కానీ ఆత్మజ్ఞానం పొందుకుంటే ముందుకు 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 మంచి గతి. చప్పుడు గడుపు దేవుని గారు పొందుకుందాం. ముందుకు మంచి గతి. ఏ గతి తెలుసా? యుగ యుగాలుండే రాజ్యములే, తరతరాలుండే రాజ్యములే. ఎక్కడట? బంగారు వీధులలో తిరిగేదాను. ఎక్కడ తిరుగుతావు? బంగారు వీధులలో తిరుగుతావు. ముత్యాలతోనూ రత్నాలతోనూ వచ్చిన వైద్యులతోనూ కట్టబడిన భవనాలలో నీవు నివాసం చేసే ఆ యోగ్యత నీకు కావాలంటే నీ ఆత్మకు జ్ఞానము అవసరం. ఆత్మకు జ్ఞానం అవసరం. అది దొరికినలా ఏమంటే ఎక్కడ దొరికింది? కలిసేలా ఉన్నామా? యాక్సిడెంట్ దొరికిందా? విజయవాడ ఉన్నామా? ఎవడే పెద్ద పెద్ద స్టోర్లో దొరికిందా? ఎవడి? అది దేవుని ఆలయంలో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనా స్థలంలోనే దొరుకుతుంది. మనం ఆరాధిస్తున్నప్పుడు, ఆత్మతో ఆరాధిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన శక్తిన, ఆత్మ సంబంధమైన అగ్ని అభిషేకం మన మీదకి వస్తుంది. ఇంట్లో ఒకటి వస్తుందా? బజార్లో ఒకటి వస్తుందా? ఎవరి ఎక్కడుంటే వస్తుందట? చెప్పాలి. ఎక్కడుంటే? ఏమండి? ఆ ఎస్ఏడికి లాగా ఆ కుట్టుకుంటూ వస్తే జ్ఞానం వస్తుందా? లేదు ఈ రత్నకుమారు లాగా ఏం పిండి మర పిండి ఆడిస్తుంటుంటే జ్ఞానం వస్తుందా? ఏమండి? లేకపోతే లూదియమ్మలాగా కరువు కొరికెళ్ళి కొడుతుంటే జ్ఞానం వస్తుందా? చెప్పండి. ఎక్కడ దొరికింది జ్ఞానం? దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో, ప్రార్థన స్థలంలో ఆ జ్ఞానము దొరుకుతుంది. అందుకన్నాడు సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. చప్పుడు కొడదామా? గట్టిగా పట్టండి చప్పట్లే.